హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కనకాంబరం చెట్లు. ఇవైతే మేము హయత్‌నగర్‌లో ఫస్ట్ ఇంట్లో పెట్టుకున్న చెట్టు విత్తనాలు. అవి మళ్ళీ ఇలా చూసేసరికి చెట్టు నిండా భలే పూసాయి పూలు మాత్రం. మేము 2 చెట్లేసినా సరే 3, 4 మూరలు వచ్చేన్ని పూలు పూసేది. ఇప్పుడు గూడా అలాగే పూస్తున్నాయి ఇంకా. ఉన్నాయి 4 చెట్లు గానీ మూర పూలు అయ్యన్ని పూలున్నాయి. ఇంకా ఇవైతే కట్ చేస్తే ఇంకా మంచి గుబురొచ్చేస్తాయి కానీ ఇప్పుడు ఎట్లాగో ఆకురాలే కాలం కాబట్టి ఇంకా వాటిని మమ్మీ కట్ చేయలేదు. లేదంటే కట్ చేసేస్తది. ఇవైతే డిఫరెంట్‌గా ఉన్నాయని చెప్పేసి నేనొక క్లిక్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే నిమ్మ చెట్టు, జామ చెట్టు, నందివర్ధన ఇవన్నీ ఉంటాయి. ఇంకా మేము బయలుదేరుతామని జెప్పేసి మమ్మీ అయితే డ్యూటీ ఎక్కేసింది. ఇంకా కనకాంబరం పూలు తెంపడము, గులాబీ పూలు తెంపడము. అక్కడ మేము పెట్టుకునేది తక్కువ గానీ వాళ్ళ ఆరాటం ఎక్కువ. ఈసారైతే నిమ్మకాయలు లేవు. ఒక 4, 5 ఉండే చెట్టుకి మాత్రం. అవి గూడా చిన్న చిన్నగున్నాయి. ఇక్కడైతే ఇంకా మమ్మీ కనకాంబరం పూలు తెంపేస్తుంది. దీని పక్కకే వీరజాజి గూడా ఉంటాయి కానీ అవి ఇంకా పూయడం స్టార్ట్ అవ్వలేదు. సీజన్ అయిపోయింది గదా! మళ్ళీ సమ్మర్‌లో వచ్చేస్తాయి ఇంకవి. ఇక్కడైతే ఉసిరి చెట్టు, ఇంకా అదైతే షోకేస్ చెట్టు. వాటి పేర్లు గూడా నాకైతే తెలీదు. ఇదైతే ఉసిరి చెట్టు. ఇంకా అటుపక్కయితే నాటు గులాబీ ఉంది. దీని పక్కనే తమలపాకు చెట్టు. ఇలా అయితే చెట్లయితే చాలానే ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు. ఇంకా ఫైనల్‌గా మేమైతే రెడీ అవుతున్నాం. ఇంకా మా డ్యాడీ ఇప్పుడు కరివేపాకు దొరకదు గదా! పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కొంచెం తీసుకొనొచ్చేసిండు. అటు ఇటు ఇప్పుడు ఆకురాలే కాలము, ఆకులు సరిగ్గా ఉండవని చెప్పేసి డ్యాడీ అయితే ఉన్న దాంట్లోనే కొంచెం తీసుకొనొచ్చేసిండు. ఇవైతే ఉసిరిగాయలు. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.